ఒసే పార్వతి, అఖిలాంటి చనిపోయిన కల రావడం కాదే, నువ్వు కాటికి పోవడమని కల నిజం అవ్వాలి. వంట చేయడానికొచ్చిన నువ్వు మంటల్లో చిక్కుకుపోవాలి. ఒంటి మీద పడి ఈ పెట్రోల్ నిన్ను కాల్చి పారేస్తుంది. అర్జెంటుగా నిన్నిక్కడికి రప్పించాలి. ఆంటీ, ఉంటాను. పార్వతికి ఇప్పుడు ఎలా ఉందంటీ? పగలు కదా, కల కనదులే. రాత్రైతే అలాంటి పీడకల కరి గోల చేస్తుంది. తనకి ఎలాంటి ఆందోళన లేకపోతే సీమంతం ప్రశాంతంగా జరుగుతుంది. అదిగో పెద్దబాబు వాళ్ళు వచ్చేసారు చూడు. సీమంతం షాపింగ్ కోసం భవానీ ఆంటీ హడావిడి చేస్తున్నట్టుంది. పెద్దబాబు గారు, మీకు కాఫీ ఎట్టుకురమ్మంటారా? ఇప్పుడేమవుతు పార్వతి? పార్వతి, వంటగదిలోకి వెళ్లకు. కావలసినవన్నీ క్యాటరింగ్ ఇచ్చేద్దాం. ఖుషి ఉంది కదా, కావాలంటే తను చేస్తుంది. హలో 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 అంటే హలో అంటావు. ఎవరు మాట్లాడేది? పార్వతి గారితో మాట్లాడాలి. కొంచెం ఫోన్ ఇస్తారా అండి? అబ్బో పార్వతి, ఎవరో నిన్ను గారు అంటున్నారు. మాట్లాడు. ఎవరు చిన్నమ్మ గారు? ఏమో, మాట్లాడు. హలో, భవానీ అంటే నా గొంతు గుర్తుపట్టలేదు. నువ్వా? నేనేనే. నేను నీకు నిన్నే చెప్పాను, నువ్వు దేవాకి దూరమైతేనే అఖిలాండేశ్వరి ప్రాణాలతో తిరిగి ఈ ఇంటికొస్తుందని చెప్పాను. ఆ మాట లెక్క చేయకుండా నువ్వు సీమంతం జరిపించుకుంటే నీకే నష్టం. అమ్మగారిని ఏం చేయాలనుకుంటున్నావు? ముందు ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వే నీ కళ్ళారా చూస్తావు. అప్పుడు మీ అమ్మగారి గురించి మాట్లాడుకుందాం. బాయ్. హలో నీలాంబరి. పార్వతి, పార్వతి. నీలాంబరి ఫోన్ చేసిందా? అవును చిన్నమ్మ గారు. పార్వతి ఏమంటుంది? ఇంట్లో ఏం జరగబోతుందో చూడమని ఫోన్ పెట్టేసింది. లేదు, నిన్ను భయపెట్టడానికే ఇలాంటి నాటకాలు ఆడుతుంది అనుకుంటున్నాను. దాని తాటాకు చప్పుళ్ళకి నువ్వు భయపడకు పార్వతి. చాన్నాళ్లుగా దాని దుర్మార్గాలకు వంతపాడిందాన్ని కాబట్టి చెప్తున్నా. అదేం పీకలేదు. అంత తక్కువగా అంచనా వేయకండి ఆంటీ. ఏ, మీ చెల్లెల గురించి గొప్పలు చెప్పుకుంటున్నావా? ఒక్క నిమిషం పెన్నే. చంద్రముఖ అన్నట్టు మనం అలర్ట్ గా ఉండాలి. పైగా శ్రీమంతం జరిపిస్తున్నామని తనకి తెలిసుంటుంది. పార్వతి, పార్వతి, ఏమైంది ఖుషి? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఎవరు నీలాంబరి ఏట? అది నాకు ఫోన్ చేసి పార్వతిని చంపేస్తాను చూడండి అని చెప్పింది. రేపట్లోగా దారుణం జరగబోతుందని కాపాడుకోమని అరిచి ఫోన్ పెట్టేసింది. అయినా నీ నెంబర్ తనకెలా తెలుసు? అయ్యో, ఆ మాత్రం తెలుసుకోలేదా? దానికి అంత నెట్వర్క్ ఉంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. నీకే నెంబర్ నుండి ఫోన్ వచ్చింది? ఒకసారి నీ మొబైల్ ఇవ్వు. ఇదిగోండి. పార్వతికి ఫోన్ చేసిన నంబర్ కూడా అదేనా? అదే సేమ్ నెంబర్. నేను చెప్తే మీ నంబర్ ఏంటి మేడం? మీ మంచి కొని చెప్పాను. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. పార్వతి, నువ్వెక్కడికి వెళ్ళదు. అనుమానం వస్తే
రూమ్లోనే ఉంటా. నీలాంబరి ఏం చేస్తుందో చూద్దాం. అవును సార్, ఆ వంటలన్నీ ఏవో నేను చేసి పెడతాను. అక్కర్లేదు, నేనే వండుతాను. వద్దు పార్వతి, అన్ని పనులు నేను చేస్తాను. నువ్వు క్షేమంగా గదిలో ఉండు. దేవా సార్ కూడా చెప్తున్నారు కదా. నా వాళ్ళకి నేనే ఉండి పెడతాను, అప్పుడే నాకు తృప్తి. అది కాదు పార్వతి. భయం ఏం లేదు పెద్దబాబు గారు. ఆ రాక్షసి నా మీద ఎట్ట దాడి చేస్తాదో అది కూడా చూస్తాను. నిన్ను రెచ్చగొడితేనే నువ్వు చచ్చిపోతావని నాకు కూడా తెలిసే. అందుకే అలా అని ఇలా వలవేశా. పోయి చావు. ఒసే పార్వతి, ఇన్నాళ్లకి నీ చావు ప్రత్యక్షంగా చూసే అదృష్టం వచ్చింది. ఈ రోజు నువ్వు చావడం ఫిక్స్. బ్రో ఏమైంది? ఐశ్వర్య ఫోన్ చేసి కంగారు పడుతుంది. నిజమే మహి, నీలాంబరి కాల్ చేసి పార్వతిని చంపేస్తానని చెప్పింది. వదిన ఇంట్లోంచి బయటకు పంపదు బ్రో. ఆ రాక్షసి మాట మీద నిలబడి గేట్ వరకు వచ్చినా దాన్ని అక్కడే లేపేస్తాం. వదిన ఎక్కడుంది? కిచెన్ లోకి వెళ్ళింది. వద్దన్నా వంట చేస్తానంటుంది. చాదస్తం వచ్చేసింది. లేకపోతే ఏంటి పెద్ద బాబు, మనకేం తక్కువ? ఆర్డర్ ఇస్తే అరగంటలో 5 స్టార్ హోటల్ నుంచి భోజనం వచ్చేస్తుంది కదా. అవును బ్రో, ఆ నీలాంబర్ని హెచ్చరించాక మనం ఇంకా అలర్ట్ గా ఉండాలి. ఖుషితో వండిద్దాం. పార్వతి వింటుందా? మనం నచ్చి చెప్తాం. పదండి. మహి, పార్వతి, ఆనియన్స్ కట్ చేసి ఇవ్వనా? ఏం అక్కర్లేదు, నేను చేసుకుంటాను. కాదు, నేను సాయం చేస్తా. అక్కర్లేదన్నా? పార్వతి ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. పార్వతి, పెద్దబాబు గారు, ఈరోజు ఖుషి వంట చేస్తుంది. పర్లేదు పెద్దబాబు గారు, నేను చేసేద్దాను. అలా కాదు పార్వతి, నువ్వు రెస్ట్ తీసుకోవాలనే భావ ఉద్దేశం. నువ్వేమో వండికేస్తావు. నీకు ఖుషి మీద అనుమానంగా ఉంటే నువ్వు ఇక్కడే ఉండి ఎలా చేయాలో చెప్పు, తనే చేస్తుంది. ఈ రోజు అన్ని కూరలు తినకపోతే చస్తావా ఏంటి? లేదు కదా. ఈ పూటకొక కర్రీ పెరుగుతో అడ్జస్ట్ చేసుకుందాం. ఏ ఖుషి, నేను ఆర్డర్ వేస్తున్నాను, నువ్వు వండు. నాకు పార్వతి చేయబోయే కూరేదో అది ఎలా చేస్తుందో తెలీదు కదా. ఇప్పుడు ఎలా? మా వదిన చెప్పింది కదా, ఫాలో అయిపోతే చాలు. చెప్తే చెయ్యడం మెడిసిన్ బాబు గారు. నువ్వు ప్రశాంతంగా కూర్చో పార్వతి. వంట వండేటప్పుడు పరధ్యానంగా ఉంటావు. ఖుషి ఎలా చేసినా మేము అడ్జస్ట్ చేసుకుంటాం, ఓకేనా? సరే. మీరు డిసైడ్ అయ్యి నా ప్రాణాలు తీస్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? అదలా గుడ్లప్పగించి చూస్తోంది. త్వరగా చెప్పు పార్వతి. నువ్వు కుర్చీలో కూర్చుని ఆర్డర్ వేయంతే. గుడ్ ఐడియా, నేను తీసుకొస్తా చేయరు. వదినా, ఇలా కుర్చీలో కూర్చో. కూర్చో పార్వతి. కుర్చీలోనా? కూర్చో. పెద్దబాబు గారు, నన్ను చెప్పి చేయిత్తలే, మీరు వెళ్ళండి. రా కూర్చో. మీరు రా వెళ్ళండి. కూర్చో. కూర్చో పార్వతి, ఓకేనా? జాగ్రత్త. అట్టాగే. ఓకే, మీరు వెళ్ళండి. మహి రా. జాగ్రత్తగా చేయించాడు. ఆ కూరగాయ ముక్కల్ని అందులో వేయి. అలాగే కొంచెం ఆ పసుపు ఉప్పు కూడా వేయి. తర్వాత వేస్తానులే. చెప్పినట్టు చెయ్యి. అంతే కదా, పార్వతి ఏం చెప్తే అది చెయ్యి. అదిరిపోయే వంట రెడీ అయిపోతుంది.
చెయ్యి. నేను అదిరిపడిపోతానే. పసుపు డబ్బాని టచ్ చేస్తే చాలు, అందులో ఉన్న భాస్వరం మొత్తం నా మీద పడిపోతుంది. నేను తవ్వుకున్న గోతులు నేనే పట్టానురా దేవుడు. త్వరగా కానివ్వు. ముసలి దానిలో మెల్లిగా చేస్తావేంటి? పార్వతి అయితే ఈ పాటికి కూర వండేసేది. ఏమైనా అంటే ఖుషికి ఉడికిపోతుంది. ఇలాంటి పనమ్మాయిని ఈ ఆంటీ ఎలా పెట్టుకున్నారో ఏంటో. ఏయ్, వింటూ అలా నిల్చుంటావే, ఆ పసుపు అందుకో. అమ్మగారు, అదే కొంచెం అందిస్తారా? ఫైట్ ఉన్నానని అమ్మగారికి ఆర్డర్ వేస్తావా? నోరు మూసుకొని తీసుకో. అలాగే. తీసుకోవే. అందట్లేదు అమ్మగారు. అయ్యయ్యయ్యో, ఒళ్ళు బద్ధకం, పట్టుకోవడానికి కూడా చేత కాదు. బంగారం లాంటి పసుపు నేలపాలు చేసావు. పసుపు పడితే మంచిదే కదా ఆంటీ. ఇది పసుపు కాదే, భాస్వరం. నాకు మండిపోతుంది, భరించక తప్పదు. కడుక్కుని రాపో. అలాగే ఉంటావా ఏంటి? ఎక్కడికి? వాష్రూమ్ కమ్మగారు. ఏ, స్నానం చేసి వస్తావా ఏంటి? వెళ్ళి షింకులో తడుక్కోపో. వెళ్ళి కడుక్కొని రా. పర్లేదులేండి, పంట అయ్యాక కడుక్కుంటాను. పార్వతి, ఇప్పుడు పెట్టిన కుక్కర్లో పెట్టాలా? కుక్కర్లో వద్దు, ఆ బాండి తీసుకో, అందులో ఆయిల్ పోసి దోరగా వేయించు. అప్పటిదాకా ఉంటానా? అమ్మో, నేనే వేగిపోతాను. వెలగట్లేదు, లైటర్ పాడైంది అనుకుంటా. స్టవ్ వెలిగించడం కూడా రాదా? తప్పుకో. దాన్నే చేయనివ్వు పార్వతి, లేదంటే గదిలోకి వెళ్ళి ఏసీ వేసుకుని శుభ్రంగా పడుకుంటుంది. ఏయ్ ఖుషి, నువ్వు చేయి. పార్వతి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఖుషి చేస్తుంది. బాండి వేడెక్కింది కదా, ఆయిల్ పోయి. ఆయిలా? ఎంత పోయాలి? కొలత చూసుకొని పోస్తారా? అంచనా వెయ్యాలి. ఆ క్యానెట్ ఇవ్వు. సరే. ఇవ్వు. ఏంటట్టా సూతున్నావు? ఏం లేదు, ఏం లేదు. పార్వతి,
మీరు బయటికి వెళ్ళండి బ్రో, బయటికి తీసుకెళ్ళండి. పార్వతి నీకేం కాలేదుగా? పార్వతి అరి ఓకే? పార్వతి పార్వతి మహి ఉండు. ఉండు, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. ఓకే నాకేం కాలేదు, మీకేం కాలేదు కదా? బ్రో జాగ్రత్త, వెనక్కుడు. మహి టేక్ కేర్. జాగ్రత్త. పార్వతి 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 అరి ఓకే? You okay? ఏం కాలేదుగా? ఓకే ఓకేనా? నాకేం కాలేదు. వదినా ఇప్పుడు ఎలా ఉంది? నాకేం కాలేదు చంద్రబాబు గారు. అసలు ఉన్నట్టుండి మంటలు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. అందరం అక్కడే ఉన్నాం. బాండీలో ఆయిల్ పోస్తే మంటలు రావడం ఏంటి? నూనెలో నీళ్ళేమైనా పడ్డాయేమో. మహి ఒకసారి కిచెన్ లోకి వెళ్ళి చెక్ చేయి. అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. పార్వతి ఓకేగా? ఏం ఓకేగా? కాలేదు. బతికిపోయావే పార్వతి. కాలి బూడిదైపోవాల్సింది మిస్ అయిపోయింది. ఇప్పుడు అందరికి డౌట్ వస్తుంది. మళ్ళీ దాన్ని చంపే అవకాశం కోసం ఎదురు చూసేంత వరకు నన్ను నన్ను ఈ ఇంట్లో ఉండనిస్తారా? లేదు, ఛాన్సే లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? బ్రో బ్రో చూడు. ఈ ఆయిల్ లో ఫ్లేమబుల్ కంటెంట్ ఏదో కలిపారు మహి. స్మెల్ కూడా డిఫరెంట్ గా వస్తుంది. బ్రో చూడు, పసుపులో భాస్వరం కలిపారు. ఏయ్ చంద్రముఖి, చంద్రముఖి మై గాడ్, అంటే ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ చేయాలనుకున్నారు. పార్వతి వంట చేస్తుందని నీలాంబరికి తెలుసు. అందుకే తన ప్లాన్ ఇక్కడ అమలయ్యేలా చేసింది. అసలు ఇంట్లోకి ఇవి ఎలా వచ్చాయో సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది. చెక్ చేయి మహి.